మహారాజుకి చల్లగా వర్దిల్లున్నారు కదా. మీరు వచ్చిన కారణం ఏమిటి నారదా? ముఖము చూస్తే చిన్నపోయినట్టు తెలుస్తుంది. వందనములు శ్రీలోల మీకు ఏమి చెప్పుడగునోరాడదయ్యా. ఘోరదానవుల బాధకు యోపలేక వచ్చితిమి నిన్ను చేరగ వరుసతో. రాక్షసుల బాధకు తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చితిమి. శ్రీలక్ష్మి కూర్చో కూర్చో. శ్రీరామచంద్ర మహారాజుకి వందనములు వందనములు శ్రీలక్ష్మిలో స్వామి మీకు ఇదే నా యొక్క వందనములు భరతు వందనములు చేస్తున్నాను. చల్లగా వర్దిల్లున్నారు కదా. బ్రహ్మ మానస పుత్ర ముల్లోకములన్నీ క్షేమమే కదా. నటన సూత్రధారిణ స్వామి, మీకు తెలియనిది ఏముంటుంది? ఈ బాధలన్నిటికీ కారణం ఆ ఘోరమైన రాక్షసులు. ఏమంటున్నావు నారదా? నాకంతా తెలిసే ఉంటుంది అంటున్నావు. అవును. ఏమి నారదా ఎంత పామరులు
సందేహము చెందగా నాకు వివరించు నారదా. రావణ కుంభకర్ణులు శివయాని ప్రియ భక్తులు ఆ లంకాపురమందు రావణ కుంభకర్ణులని ఘోరమైన రాక్షసులు ఈ మునులను దేవతలను బాధలు పెడుతున్నాడు. అవునా నారదా? దేనికైనా నారద ఒక సమయమే కావాలి కదా. 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 సమయమే కావాలి కదా. సమయమే కావాలి కదా. మానస దేహం ఉన్నవారిలో మానస దేహం ఉన్నవారిలో మానస దేహం ఉన్నవారిలో మానస దేహం ఉన్నవారిలో వారెవ్వరూ సొరగనమ్మలో వారెవ్వరూ సొరగనమ్మలో వారెవ్వరూ సొరగనమ్మలో కనుల మోసడ మరతనమ్మున మోసడ మరతనమ్మున కనుల మోసడ మరతనమ్మున మోసడ మరతనమ్మున పాద పాదము మాటకెన్నడో పాదము మాటకెన్నడో పాద పాదము మాటకెన్నడో పాద పాదము మాటకెన్నడో దేనికైనా నారద ఒక సమయమే కావాలి కదా. దేనికైనా నారద ఒక సమయము కావాలి కదా. సమయమే కావాలి కదా. సమయమే కావాలి కదా. నారదా వింటున్నావా? దేనికైనా ఒక సమయము సందర్భము కావాలి నారదా. రాక్షసులు అతి మాయవాదులు పెద్ద పెద్ద వరములు పొంది ఉంటారు. వారిని దుంచడం మన తరము కాదు నారదా. అలాగే
చెల్లి చెప్పండి. నీ పేరేమిటంటారు? నా పేరు భూదేవి అందరు. భూదేవి అందరు విష్ణుమూర్తి ఎలా చెల్లరు? ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నారు. లేదు, నా ఈ భూజగమందున ఈ రాక్షసుల బాధకు తాళలేక నేను చింతతో ఉంటిని. నా చింత తీర్చేవారు ఎవరో మరి. ఇంకా తెలియదండి నారద. అంతలో నారదాబాబుని భూదేవితో ఏమంటున్నాడో వినాలి. ఆహా నారద మహర్షులకు ప్రణామములు. తల్లి భూదేవి, చెప్పు నారద. నీ బాధలు కూడా స్వామి విష్ణుమూర్తితో చెప్పుకోను. సరే అటునే పోదాము బాబు. అన్నయ్య నీకు ఇదే 10,000 వందనములు కదా. లగావర్తిని చెల్లెలా రాగరాగ వసరి వచ్చిన కారణం ఏమిటి చెల్లెలా? ఆహా అన్నయ్య ఏమని చెప్పదు నువ్వు నా బాధలన్నీ. సరే చెప్పదు విను. వినవయ్యాది నారాయణ ఒక మనవి బాధలు ఎన్నని చెప్పుకోను. నీకు నా బాధలు చెప్పుకోవడానికి వచ్చి ఉంటుంది కదా. ఏమిటమ్మా చెల్లెలా అంత చిన్నబోయినట్టు కనబడుతున్నావు? చింతా జెందకు మా బోదే నీవేమి బాధపడాల్సిన పని లేదమ్మా. చింత ఏమిటో నాకు తెలుపుము. ఇప్పుడే నేను చింత తీర్చలేదమ్మా. సరే నా తెలుసు ధరణిలో